వీళ్ళిద్దరి కౌంటర్స్ చూస్తున్నాం. అసలు ముందుగా పీసీసీ చీఫ్ ఏమన్నారో చూద్దాం. శ్రీరాముడు దేవుడి పేరుతో ఓట్లడిగే పార్టీ బీజేపీ అన్నారు మహేష్ గౌడ్. కులం మతం పేరుతో బీజేపీ నేతలు ఓట్లు అడుగుతారు. మేము కూడా హనుమంతుడు శ్రీరాముడి భక్తులమే అన్నారు మహేష్ గౌడ్. కానీ మేము దేవుడి పేరుతో ఓట్లు అడగం, సంక్షేమం అభివృద్ధి పనులు చేస్తామని కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది అన్నారు. టిఆర్ఎస్ పని అయిపోయింది, టిఆర్ఎస్ ఇక ఉండదు. ఎంతో కొంత అక్కడక్కడ పచ్చగడ్డి మోసినట్టు ఉన్నదెవరు? కులం పేరిట, మతం పేరిట, కొండగట్ట హనుమంతుడి పేరిట ఓట్లడిగే బిచ్చగాళ్ళు బీజేపీ వాళ్ళు. ఓట్లడిగే బిచ్చగాళ్ళ కాదా దేవుడి పేరు మీద? కొండగట్టు హనుమంతుడికి నేను భక్తుంది, మీరు కాదా? మనం ఎప్పుడైనా కొండగట్టు పేరు మీద ఓట్లు అడిగినామా? శ్రీరామచంద్రుడి పేరు ఓట్లు అడిగినావా? ఏమని ఓట్లు అడుగుతాం? దమ్ము ధైర్యం ఉంది, ఇస్తే మాట తప్పకుండా పని చేస్తాం, ఫలానా పని చేసామని ఓట్లు అడుగుతాం. అది దమ్ములోని నాయకుడి లక్షణం. అరే మీ ఏం లక్షణాలయ్యా? ఎన్నికలు వస్తే దేవుళ్ళు గుర్తొస్తారు, ఎన్నికలు అయిపోతే హిందూ ముస్లిం గుద్దులాట గుర్తొస్తుంది, దయ్యాలు కయ్యాలు పెట్టి గుర్తొస్తుంది. పొద్దున్న లేస్తే కులము మతము లేనిదే బీజేపీ నాయకుడు బండి సంజయ్ గెలుస్తాడా? ఈడ బీజేపీపై మహేష్ గౌడ్ వ్యాఖ్యలకి బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. శ్రీరాముని అవమానించడం కాంగ్రెస్ నేతలకి అలవాటే అన్నారు బండి. రాముడు లేడు, రామాయణం లేదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకి చెప్పిన మాట అన్నారు. బీజేపీ శ్రీరాముడిని పార్టీ సభ్యుడిగా చూస్తుందని కాంగ్రెస్ ఎగతాళి చేస్తుందన్నారు. దేవుడి ఉనికినే తిరస్కరించే పార్టీ, ఆ పార్టీ నాయకుల నుంచి ఇంకేం ఆశించగలమంటూ ఆయన ట్వీట్ చేశారు.